వచ్చారు, కష్టపడి వచ్చారు. అట్లా ఆ కోవలోకి వచ్చిన వ్యక్తి చిరంజీవి గారు. ఎడమహాలు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు. ఆయన మరి డ్యాన్స్ తోటి ఆయన డ్యాన్స్ అసలు కొత్త వరడు సృష్టించిన వ్యక్తి చిరంజీవి గారు. మిగతా ఏ యాక్టర్ గతంలో సినిమాలు వేరు, ఇప్పుడు వచ్చే ట్రెండ్ ప్రకారంగా సినిమాలు వేరు. ఈ ట్రెండ్ లో మరి ఆయన పట్టుదలగా మన ఊరు రావడం అంటే చాలా అసలు మా మాత్రం చాలా గొప్ప విషయం అనుకుంటున్నాం. ఎందుకంటే ఆయనకి టైం ఉండదు, కానీ మరి మాతో పరిచయంతో ఆయనకి రావడం మా అందరికీ సంతోషం. మరి ఈ కార్యక్రమాన్ని మరి ఆయన కూడా మాట్లాడాల్సి కోరు. సాలమట్టి మా గారికి, వారి కుటుంబ సభ్యులకి, అలాగే తిమ్మాపురం పెద్దలందరికీ, పౌరులకి మరి కొద్దిగా లేటుగా వచ్చినందుకు ఏమనుకోవద్దు అని వివరించుకుంటూ ఈ కార్యక్రమానికి పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారి 70వ జన్మదినాన్ని పురస్కరించుకొని మీరందరూ ఏర్పాటు చేసుకున్న ఈ మంచి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి పెద్దలు శ్రీ గుంజుటం ప్రసాద్ గారికి, పూర్ణ గారికి, వారి శ్యామప్రసాద్ గారికి, సదాశివరావు గారికి, సదాశివరావు గారికి, మీ అందరికీ కూడా పూర్వపూర్వ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇందాక మంచి మాట అన్నారు. స్వయం కృషితోటి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా గ్రామీణ ప్రాంతాల నుంచి వ్యవసాయ కుటుంబాల నుంచి ఆ రోజున అక్కడ నాసరా గారు కానివ్వండి, ఎన్టీ రామారావు గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా వాళ్ళకి ఆనాడు వాళ్ళకి ఆ కళ మీద అభిమానం ఉండొచ్చేమో కానీ నిజంగా బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. వాళ్ళకి నిజంగా చెన్నై ఎక్కడుందో కూడా తెలియదు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు వెళ్ళి ఒక కొత్త మార్గాన్ని ఎంతో దూరం నుంచి ప్రయాణం చేసి నా కోసం వచ్చిన చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలు. అలాగే మాకు ఎంతో ఆప్తుడు ప్రసాద్ గారు, ఆయన కూడా కృతజ్ఞతలు. పూర్ణాలకి, సదాశివరావుకి, పేద బాబాయ్కి, ఇక్కడికి వచ్చిన నా కుటుంబ సభ్యులు, పెద్దలు, మా బాబాయ్లు, మామయ్యలు అందరూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. కానీ నన్ను ప్రతి సంవత్సరం ఆదరిస్తూ నా అన్నంతో ఉంటారు చంద్రశేఖర్ గారు కానీ, గుంటూరు ప్రసాద్ గారు కానీ నన్ను ఎంతో ముందుకు నడిపిస్తున్నారు. అలాగే మనకి గుంటూరులో ఇంకొక ఆయన ఉన్నాడు, మన చౌదరి గారు, పెద్ద ఆంజనేయులు గారని, ఆయన కూడా ఎంతో సపోర్ట్ ఉంటారు. నన్ను ప్రతి దాంట్లో ప్రోత్సహిస్తూ నన్ను అండదండలుగా ఉంటున్నారు. నన్ను ఇంత ఆప్యాయతగా నన్ను ప్రేరేపించి నన్ను ఆదరించి వచ్చిన గిరిజన ప్రసాద్ గారికి మరొకసారి ధన్యవాదాలు. చంద్రశేఖర్ గారికి మరీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ పుట్టినరోజుని ఇంత గొప్పగా ఆదరించిన మా ప్రజలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ నోటీసు తెలియజేద్దాం. ఒక నిమిషం ఓకే తీసుకుంటారు
తీసుకోండి. ఒక్క నిమిషం. నుంచో ఎలాగండి అందరూ ఫోటో దిగలే. మగిలే చెప్పండి పాప పిల్లలు వస్తారు. మరి కాదు